6 గురించి చెప్తాను చూడండి. స్మార్ట్ హైబ్రిడ్ అనమాట. దీని ఫీచర్స్ కొన్ని ఉన్నాయి, చూడండి, చూపిస్తాను ఏ విధంగా ఉంటాయో. ఈ వెహికల్కి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి స్టీరింగ్ పైన ఉంటుంది, రెండోది ప్యాసింజర్ సీట్ ముందు ఉంటుంది అనమాట, డాష్ బోర్డు మీద. అదేవిధంగా సీట్ అడ్జస్ట్మెంట్, అది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది చూడండి. స్టీరింగ్ కింద ఈ బటన్ ఉంటుందన్నమాట. ఈ బటన్ని ఇలా కిందికి నొక్కేస్తే స్టీరింగ్ కిందికి వస్తుంది. ఇట్లా పైకి కిందికి అనొచ్చు అనమాట. కిందికంటే హ్యాండ్ రెస్ట్ లాగా ఉంటుందన్నమాట, ఫ్రీగా నడపడానికి వస్తుంది. పైకంటేనేమో జర ఫ్రీగా ఉంటుందన్నమాట. చూడండి, 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఆ బటన్ మనం ఇక్కడ కింద చూసుకోవచ్చు అనమాట. ఇదనమాట ఆ బటన్కి సంబంధించింది. సో ఇలా పైకి అనేసి బటన్ పైకి అనాలి, సెట్ అయిపోతుంది అనమాట స్టీరింగ్. అదేవిధంగా వెహికల్ని స్టార్ట్ చేసి చూద్దాము ఏ విధంగా ఉందో. వెహికల్ స్టార్ట్ అయిపోయింది చూడండి. సో దీనికి క్రూజీ ఆప్షన్ ఉందన్నమాట. క్రూజీ ఆప్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఈ బటన్ ప్రెస్ చేయాలి. ముందు డిస్ప్లే మీద కూడా కనిపిస్తుంది. సో రన్నింగ్లో స్పీడ్ లిమిట్ పెట్టుకొని ఇలా కిందికంటే సెట్ అవుతుంది అనమాట. అదేవిధంగా క్యాన్సిల్ నొక్కితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం బ్రేక్ చేసుకున్నా కానీ క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో మళ్ళీ వెంటనే అదే పికప్లో ఉండాలంటే రీసెట్ చేసుకోవాలి, అదే అనమాట. సో మొత్తాన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే బటన్ని ప్రెస్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. థ్యాంక్ యూ.